హాయ్ అండి అందరికీ. ఎలా మంచి గోరుమెట్టలు చేసుకుందామా? అది ఎలా చేసుకోవాలో ఏంటో వీడియో చూసేయండి. వెళ్దాం రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కగా ఉంటాయి. పిల్లలు ఇంటికాడ ఉన్నా చక్కగా అవి చేసి పెడితే ఆ కురుకురే ప్యాకెట్లు అవి తినకుండా ఉంటారండి. ముందల ఇంట్లో మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఏంటో నేను చూపించేస్తాను, వచ్చేయండి. ఒక కప్పు 2 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నానండి గోరుమెట్టెలు చేసుకోవటానికి. 2 కప్పులు మైదా పిండికి ఇంకొక కప్పు తీసుకుందాం. రెండు కప్పులు మైదా పిండి, ఒక కప్పు ఇదండి, ఒక కప్పు బరీగా బొంబాయి రవ్వ, చిటికెడంతా వంట సోడా అండి, కొంచెం ఉప్పు వేద్దాము. ఏ స్వీట్లోకైనా సరే ఉప్పు వేస్తేనే దాని రుచి వేరుగా ఉంటుంది. ఒకసారి తిప్పుకుందాం. నెయ్యి పోసుకుందామండి. నేనైతే 3 స్పూన్లు నెయ్యి కరగబెట్టి పెట్టాను, బాగా తెరలింది. అదిగోండి, ఇలా ఉండాలి. అసలు ఎమ్మటెమ్మటి చేపెట్టవాకండి, కాలిపోతుంది. కొద్దిగా ఆగుండి, చిన్నగా అండి, కాలిపోతుంది. జాగ్రత్తగా మనం కొద్దిగా చల్లారానికే కలుపుకోవచ్చు, కంగారేం లేదు. చేయి మట్టికి ఎమ్మటి పెట్టవాకండి, కాలిపోతుంది. బాగా ఆ నెయ్యి అంతా దీనికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు పిల్లలందరూ ఇళ్ళకాడ ఉంటారు కదండి, ఆ కొట్ల కాడి తిరిగే బదులు కమ్మగా ఇది చేసి పెట్టుకుంటే పిల్లలు తింటారు. ఆ కురుకురేలు ఈ పెట్టవాకనండి, తినకూడదు పిల్లలు. ఓకే, చూసారా పిండి ఎలా వచ్చిందో? ఇలా ముద్దకు రావాలి. చూసావా? ఇదిగండి, ఇలా కలుపుకోవాలి పిండి. చూసారా? ఇలా కలుపుకుంటే చూడండి, అసలు మనకి అర్థమైపోతుంది ఒక లేయర్గా. అదిగో అర్థమైపోతుందండి, మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది. ఏ లేయర్కి ఆ లేయర్ వచ్చినట్టుగా ఉంటుంది. ముందరగా ఇలా చేసుకున్నాక చిన్న ముద్ద తీసుకోండి. ఇది కూడా పెద్ద ముద్ద అయినట్టుంది ఆ చేతికి. పొడుగ్గా చేసుకోవాలి. ఇంకా ఇలా అనుకున్న ముందర ఇంకా ఇలానే మొత్తం చేసేసుకుందామండి. ఇలా గోరుమీన ఒత్తుకోవటమేను. అదిగో ఇలా చేసుకుందామండి. ఇంకా అన్ని మిగతా అన్నీ కూడా అలానే చేసుకుందాం. ఇదిగో ముద్దంతా మనం ఇది ఆరిపోకుండా దీని మీద కొంచెం తడికేతే ఏదైనా ఉంటే తడిగో కచ్చీపు లాంటిది మంచిది, అది వేసుకుందామండి. ఇంకన్నీ అలానే చేసి పెట్టుకుందాము. ఇదిగో ఎంత ఈజీనండి, గోటిమేనే కదండి, సింపుల్. అస్సలు ఎలా వస్తున్నాయో చూడండి. ఇదిగో చూసారా? ఇంతే, ఎంతో ఈజీ అండి. చేయటం అయితే అయిపోయింది. మనం అంతలోకి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం వేడెక్కనిద్దాం అండి. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు, అదొక్కటే గమనించండి. ఇదిగో మనం గోరుమెట్టలు వేసేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటే పైన నలుపు వచ్చినట్టు ఉడికినట్టుగా అనిపిస్తుంది, కానీ లోన అయితే ఉడకదండి. అందుకని ఎప్పుడైనా సరే ఆయిల్ లైట్ వేడి మీద ఉండాలి. ఇంకా అలానే అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక ఉంచుకుందాం. ఒక్కసారి వెనక్కి ముందరకి అలా తిప్పుకుందామండి. కొంచెం తిప్పుకుంటే 2 పక్కల బాగా గోల్డ్ కలర్ వచ్చేసిన దాకా ఉంటుంది. ఇదిగో తిప్పుకొని కొంచెం ఉడకనిద్దాము. వేయగానే ఎమ్మడి తిప్పితే ఏం జరుగుతుందంటే మనం పిండిగా ఉంటాయి కదండి, అది ఇడిపోయేది ఉంటుంది. అందుకని కొంచెం అలా ఉడికిన దాకా ఉందాం. ఇదిగోండి, మంచిగా ఫ్రై అయ్యి చూసారా? ఇంత మాత్రం ఉంటే చాలు, ఎందుకంటే చల్లారిపోయాక ఇంకొకగా ఎరుపు వస్తుందండి. అందుకని
ఒక్క నిమిషం ఉంచుకుందాంలే. అదిగో ఒక్క నిమిషం ఉంచుకుందాం. ఇంక తీసేద్దామండి. ఎందుకంటే ఇంకెంతకన్నా ఎక్కువగా ఉడికినా మనకు చల్లారే వరకే నలుపు వచ్చినట్టుగా ఉంటుందండి, కలర్ మారుతుంది, చేంజ్ అయ్యింది. అందుకని ఇంక తీసేసుకుందాము. చూడండి చాలండి ఇంత మాత్రం. గలగల అంటున్నాయి మొత్తం ఎదగండి. మళ్ళా వేసుకుందాము. కొంచెం వేడి తగ్గాక ఇస్తున్నా చూడండి, సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. సరే ఎంత చక్కగా వచ్చిందోనండి. ఇదిగా ఇది చాలండి మనకి, ఇంత మాత్రం ఉడికినాయి కదా వేసుకుంది. కొంచెం ఇప్పుడే మట్టి తిప్పొద్దండి, గరిటె పెట్టి కొద్దిగా 2 నిమిషాలు అలా ఉంచుకున్నాక తిప్పుదాము. ఇదిగండి ఇంకా తీసేసుకుందాం, చాలు. సరే చాలా బాగున్నాయండి. ఇదిగో తెల్లారి ఇంకా ఇంకొకరు కలర్ వస్తాయి. ఇంక అన్నీ ఇలానే చేసుకుందామండి, అన్నీ ఇలానే చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తర్వాత ఇదిగోండి 2 కప్పులు, ఒకరు తగ్గించేసి 2 కప్పుకి అంటే 1/2 కేజీ బెల్లం వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. చుక్క వాటర్ వేసుకుందామండి. ఓకే, బెల్లం కరిగిందాక ఉంచుకుందాం. ఇదిగోండి కొంచెం తేకపాకం రావాలి, మరీ కాదు, లైట్గా. మనకి కొబ్బరి బూరెల పాకం ఐడియా ఉందా? దానికి వస్తే చాలు, మనకు వచ్చేసినట్టే. బెల్లం అంతా కరిగింది, చూసుకుందామండి. రాలేదు, ఇంకొకరు రావాలి. ఇంకొకసారి చూద్దాం. ఇంకొకరు ఉంచుకుందామండి, ఇంకొకరు ఉండాలి. కానీ చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఎమ్మటే పాకానికి వెళ్ళి. మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. వచ్చేసిందండి, ఇంకా అవసరం లేదు మనకి. అదిగో చూసారా? ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని ఈ పాకం తీసుకొచ్చి ఇక్కడ గోరుమెట్లు చూడండి, వీటి మీద ఇలా పోసుకుందాం. అన్నిటికీ కలవరే, అన్నిటికీ సరిపోతుంది. చూసారా? ఇంకా మనం గెరడు పెట్టి తిప్పుకుందాం. గెరడు పెట్టి తిప్పుకోవటమేనండి. ఎంత ఈజీ పని, అసలు ఎంత చేపో పట్టదండి. గవర్నమెంట్లు చాలా ఈజీ. చూసారా? పాకం అన్నిటికీ ఇలా పట్టించుకున్నాం. ఇలా కల తిప్పుకోవాలండి, ఎందుకంటే మనం బెల్లం పాకం పోసాం కదా, అది తిప్పుకోకపోతే అడుగున బెల్లం పాకం పేరుకుంటుంది. మనకి ఇలా తిప్పుకున్నామంటే మొత్తానికి కలుస్తుంది, తీయగా బల్యం ఉంటుందండి. కానీ చిన్నగా తిప్పుకోండి, ఇరిగిపోతాయి. ఇదిగో చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, అసలు గోరుమెటీలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎమ్మీగా ఉంది. గోరుమెట్లు రెడీ అయిపోయినాయండి. చూడండి అసలు బెల్లం పాకం కూడా ఎంత చక్కగా పట్టిందో, లాన్ కల్లా పట్టింది, కొద్దిగా ఆరాలి. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా అన్నిటికీ బెల్లం పాకం పట్టేసింది. మనకి ఇంక ఇబ్బంది ఏం లేదండి. కనీసం నెల రోజులు పై మాటగానే అసలు పాడైపోవండి. గోరుమెటీల మట్టికి చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. కానీ టేస్ట్ చేయాలి కదా మీకోసం, అందుకని ఒక్కటి టేస్ట్ చేస్తానండి. అదిగండి చూసారా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. అదిగో బా
నెక్స్ట్ లెవెల్ అండి. నిజం చెబుతున్నా, మా అబ్బాయ యాలక్కాయలు తినరండి, అందుకని యాలకుల పొడి వేయలేదు. మీలో తినేవాళ్ళు ఉంటే యాలకుల పొడి వేస్తే ఇంకా సూపర్. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.